చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. 2024 బ్రహ్మోత్సవాలకు విచ్చేస్తున్న భక్తజనానికి స్వాగతం, సుస్వాగతం. అదే మాదిరిగా వచ్చేసి మనకు ఈ 13, 14, 15 ఈ 3 రోజులు ఎక్కువ బ్రహ్మోత్సవాలలో భక్తులు అధిక సంఖ్యలో విచ్చేస్తారు. మనకు 14 నాడు భోగి, 15 నాడు సంక్రాంతి, బండ్లు తిరిగే కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఈ వివిధ ప్రాంతాల నుండి కూడా అత్యధికంగా భక్తులు విచ్చేస్తారు. మనకి ఇప్పుడు సమ్మక్క సారలమ్మ జాతర కూడా ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని భక్తులు చాలామంది ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాతనే సమ్మక్క సారలమ్మ దగ్గరికి పోయి మొక్కులు చెల్లించే విధంగా ఆనవాయితీ ఉన్నది. దాన్ని దృష్టిలో పెట్టుకొని వచ్చే భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనకు శానిటేషన్ పరంగా చూస్తే మనకు గతంలో కొంత సిబ్బంది కొరత వల్ల మనకు కొన్ని ఇబ్బందులు జరిగినాయి. కానీ ఇప్పుడు అలాంటిది జరగకుండా ప్రత్యేకంగా దృష్టి సారించడం జరిగింది. సిబ్బందిని కూడా ఎక్కువ పెద్ద మొత్తంలో కూడా ఎంగేజ్ చేసుకోవడం జరుగుతుంది. వారితోటి కూడా నిరంతరంగా మనం క్లీనింగ్ చేయించేసి చెత్తను కూడా డంపింగ్ చేసే విధంగా ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా వచ్చేసి మనకు ఎలక్ట్రిసిటీ వారి సహాయ సహకారాలు కూడా తీసుకోవడం జరుగుతుంది. వారితోటి ఏంటంటే మనకు నిరంతరం కరెంటు ఉండే విధంగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. అదే కాకుండా మనకు హెల్త్ డిపార్ట్మెంట్ వారికి సహకారం కూడా తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ కరోనా విజృంభిస్తున్న సందర్భంలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా వివిధ కూడళ్లలో కూడా హెల్త్ క్యాంపులు నిర్వహించి మాస్కులు అందుబాటులో ఉండే విధంగా కూడా వాళ్ళను కోరడం జరిగింది. వాళ్ళు ఉంచుకోవాల్సిన బాధ్యత కూడా ఉందని కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. కాబట్టి వాళ్ళు కూడా మాకు సహకరిస్తున్నారు. అంతేకాకుండా ముఖ్యంగా పోలీస్ సిబ్బందితోటి కూడా మనం సహాయ సహకారాలు తీసుకోవడం జరుగుతుంది. పార్కింగ్ ప్లేసులలో కానీ వివిధ కూడళ్లలో కానీ లైన్లలో కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయవలసిందిగా కూడా వారిని కోరడం జరిగింది. ఆర్టీసీ సిబ్బందిని కూడా మనకు భక్తులను వెంటనే గమ్యస్థలానికి చేర్చే విధంగా పెద్ద మొత్తంలో కూడా భక్తులకు అందుబాటులో ఉండే విధంగా బస్సులను ఏర్పాటు చేయవలసిందిగా కూడా తెలపడం జరిగింది. గత సంవత్సరం మనకు సుమారుగా 5 నుంచి 6 లక్షల వరకు వచ్చినట్టు అంచనా ఉంది. ఇప్పుడు ఏంటంటే మేడారం జాతర ఉంది కాబట్టి దానికి రెట్టింపుగా వచ్చే విధంగా ఉంటుందని భావిస్తున్నాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా క్యూ లైన్స్ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకు అందుబాటులో ఉండే విధంగా ప్రసాదాల తయారీ కూడా ఏర్పాటు చేసి విక్రయించే విధంగా వాళ్ళు స్టాల్స్ కూడా ఏర్పాటు చేసి వాళ్ళకు అందుబాటులో ఉండే విధంగా తగు చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుందని కూడా తెలియజేస్తున్నాం. మన తెలంగాణ ప్రాంతంలో అతి ముఖ్యమైన పుణ్యక్షేత్రాలలో ఒకటైనటువంటి శ్రీ ఐనవోలు మల్లికార్జున స్వామి జాతర బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం కూడా భోగి సంక్రాంతి పండుగ నుంచి ఉగాది పండుగ వరకు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఈ 2024 సంవత్సరం పురస్కరించుకొని ఈ జాతరను పురస్కరించుకొని ఈ సంక్రాంతి ఒక నెల రోజుల ముందు స్వామివారికి రంగులు వేయడం జరుగుతుంది. అలాగే ఈ రంగులు వేసే కార్యక్రమం మన ధనుసు సంక్రమణ రోజు స్వామివారికి దృష్టికుంభ కార్యక్రమం నిర్వహించి స్వామివారికి ఆ దర్శనాలు కలిగించడం జరుగుతుంది. అలాగే ఈ భోగి పండుగ రోజు హైదరాబాద్ జంట నగరాల భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చి స్వామివారికి బోనాలు చెల్లించి పట్నాలు చెల్లించి అభిషేకాలు, అర్చనలు, కళ్యాణాలు అన్ని రకాల మొక్కులు చెల్లించుకొని తమ భక్తిని చాటుకోవడం జరుగుతుంది. అలాగే మకర సంక్రాంతి పండుగ రోజు మనకు బాగా వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలనే ఉద్దేశంతో చుట్టుపక్కల ఉన్న గ్రామాల రైతులందరూ కూడా తమ ఎడ్ల బండ్లతోటి ప్రభలు నిర్వహించడం జరుగుతుంది. పూర్వకాలం నుంచి కూడా ఈ గ్రామానికి చెందిన మారనేని వంశస్థులు తమ పెద్ద రథాన్ని, షిడి రథాన్ని వాళ్ళు ప్రదర్శించి వాళ్ళ భక్తిని చాటుకోవడం జరుగుతుంది. అలాగే మహాశివరాత్రి సందర్భంగా 5 రోజులు ప్రత్యేక బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఆ 5 రోజులు కూడా ఉదయం సాయంకాలం ప్రతిరోజు కూడా వివిధ రకాల వాహన సేవలతోటి స్వామివారికి ఊరేగింపు నిర్వహించడం జరుగుతుంది. అలాగే మహాశివరాత్రి రోజు ఒగ్గు పూజారులచే పెద్దపట్నం నిర్వహించబడుతుంది. రాత్రికి స్వామివారి కళ్యాణం నిర్వహించబడుతుంది. అలాగే ప్రతి ఆదివారం, బుధవారం కూడా స్వామివారికి లక్షలాదిగా భక్తులు తరలి వచ్చి తమ మొక్కులు చెల్లించుకోవడం అంటే పిల్లా జల్లలు కలిగితే పుట్టినెంటుకలు తీయుట, కోల్యాలు కట్టుట, అభిషేకాలు, అర్చనలు చేయుట, అలాగే బోనాలు పట్నాలు చెల్లించుట మొదలు వాళ్ళ మొక్కులన్నీ చెల్లించుకొని స్వామివారికి భక్తిని చాటుకోవడం జరుగుతుంది. అలాగే ఉగాది ముందు వచ్చే ఆఖరి ఆదివారం రోజు కూడా ఒగ్గు పూజారులే సుమారుగా 50 అడుగుల విస్తీర్ణంతో పెద్దపట్న కార్యక్రమం నిర్వహించబడుతుంది. అలాగే ప్రతి నెల మాస శివరాత్రి రోజు అలాగే మాస సంక్రాంతి రోజు కూడా స్వామివారికి మహన్యాసపూర్వక రుద్రాభిషేకము మరియు స్వామివారి కళ్యాణము
అలాగే ఒగ్గు పూజారులచే పెద్దపట్నం రుద్రహోమం నిర్వహించబడుతుంది. ఈ దేవాలయం కూడా ఈ ఉగాది పండుగ వరకే ఉంటుంది అనేది ఒక ప్రచారంలో ఉన్నది. అలాంటిది ఏమీ ఉండదు. 360 రోజులు కూడా ఈ దేవాలయం తీసే ఉంటుంది. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు దర్శనం ఉంటుంది. ప్రతి సంవత్సరం మేము వచ్చేసి సంక్రాంతికి రావడం జరుగుతుండే. కాకపోతే క్రౌడ్ పెరగడంతో మేము ఈసారి ముందు రావడం జరిగింది. ప్రతి సంవత్సరం మా తాత ముత్తాతల నుండి మేము ఇక్కడ వస్తాము. మాకైతే చాలా బాగుంటుంది ఇక్కడ. మేము శబరిమల వెళ్ళి రాగానే ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి బయలుదేరుతాం. మేము మా తాత ముత్తాతల నుంచి వస్తున్నాము. మేము కూడా అదే ఆనవాయితీగా 20 సంవత్సరాల నుంచి, మాకు తెలిసి 20 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం మేము ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ ఖచ్చితంగా మేము సంక్రాంతికి వస్తాం ఇక్కడ. కాకపోతే ఇప్పుడు పబ్లిక్ ప్లేస్ సరిపోవట్లేదని చెప్పి ముందు రావడం జరుగుతుంది 2 సంవత్సరాల నుంచి. అనుకున్నవి మాకు ఖచ్చితంగా నెరవేరుతాయి. మా తాత ముత్తాతలు మాకు చెప్పినారు. మా తర్వాత మేము కూడా అవగాహన చేసుకొని ఇక్కడ మేము మొక్కిన మొక్కులు తీర్చుకుంటే మాకైతే చాలా బాగుంటుంది. ఇక్కడ మేము మొక్కింది అయితే ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇక్కడ ఐలాండ్ వచ్చిన తర్వాతనే మేము శబరిమల మాల వేసుకొని మాల అక్కడ తీసి అక్కడ నుంచి డైరెక్ట్ ఇక్కడికి వచ్చి ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాతనే మాకు అన్నీ బాగుంటాయి. మాకు ఐలాండ్కి వస్తేనే చాలా బాగుంటుంది. ఇక్కడ మా కోరికలు అయితే నెరవేరుతాయి ఇప్పటివరకు. నేను మా పెద్ద కూతురు పెళ్ళి అయినప్పటి నుంచి గత 12 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఎప్పుడైనా జాతర అప్పుడు వచ్చేది. అప్పుడు హెవీ రష్ ఉందని చెప్పి ఒక వారం ముందే వచ్చాము. ఈ దేవుడి కోరికలు ఏ కోరికలు కోరుకున్నా కానీ అది నెరవేరుస్తారు. మాకు నమ్మకం అనేది ఉంది. అందుకే ప్రతి సంవత్సరం వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నాము. ఎల్లమ్మ తల్లికి, మల్లికార్జున స్వామికి బోనాలు ఎక్కించి దర్శనం చేసుకొని మొక్కులు చెల్లించిపోతున్నాం. మహిమగల క్షేత్రము మాకు మంచి అనిపిస్తుంది. అందుకే ప్రతి సంవత్సరం వచ్చి బోనాలు చేసి దర్శనం చేసుకొని పోతాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.